రైతులకు యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీఆర్ఎస్ పార్టీ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ ఆరోపించారు. యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం సహకార సంఘం కార్యాలయం ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాపాడండి రైతులను కాపాడండి 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 రైతులను కాపాడండి యూరియా వెంటనే రైతులకు అందించాలి యూరియా వెంటనే రైతులకు అందించాలి తెలంగాణ యూరియా రైతులకు అందించాలి యూరియా రైతులకు అందించాలి యూరియా రైతులకు యూరియాను అందించాలి రైతులకు యూరియాను అందించాలి రైతులకు యూరియాను అందించాలి రైతులకు యూరియాను అందించాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మండి వైఖరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మండి వైఖరి రైతుల పట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మండి వైఖరి రైతుల పట్ల రాష్ట్ర కేంద్ర వైఖరి మండి వైఖరి ప్రభుత్వాల మండి కావాలి కావాలి రైతులకు కావాలి 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 రైతులకు కావాలి 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 రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి రైతులకు యూరియాను వెంటనే రైతులకు యూరియాను వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇలా ఆవేదనతో బాధపడుతూ ఆత్మహత్యలే శరణ్యమని భావిస్తున్నటువంటి యొక్క నేపథ్యంలో ఈ యొక్క ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాటలను తుంగలో దొక్కడమే కాకుండా ఢిల్లీకి వెళ్ళి రైతులకు ఎరువులు కావాలని అడగకుండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇలా ఏ గ్రామానికి పోయినా కూడా ఇలా కాంగ్రెస్ నాయకులను ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మేము రామగుండం ట్యాక్స్ ఆఫీస్కి వచ్చి వివరాలు సేకరణ చేస్తే గతంలో కేసీఆర్ గారి పాలనలో ముందు చూపుగా ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి ఎగుమతి చేపించి ఎరువుల కొరత లేకుండా చేసిండు. ఇప్పటి వరకు ఈ సీజన్లో 15,000 వరకు యూరియా సప్లై చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండే. ఈరోజు 10,000 మాత్రమే వచ్చినాయి. రైతులందరూ కూడా రోజు ఆఫీస్కి వచ్చి అడుగుతున్నారు, మాకే ఇబ్బంది అనిపిస్తున్నదని ఇలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతులందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడేటువంటి మాటలు వేరు. రైతులు ఇబ్బందులు పడుతుంటే ఒకరేమో దీన్ని తప్పించుకోవడానికి ఆపరేషన్ సింధూర్ వల్ల యూరియా సప్లై చేయలేకపోతున్నాం అని అంటాడు. పాకిస్తాన్తోని యుద్ధం వల్ల యూరియా సప్లై చేయలేకపోతున్నాం అంటారు. ఇంత దుర్మార్గమా, ఇంత అనాలోచితమైనటువంటి పాలన. అందుకే ఈ ప్రభుత్వాన్ని ఇలా మేము దీన్ని ఈ యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఒక షాంపిల్నే చూపిస్తా ఉన్నాం. రేపు గ్రామాలలోకి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనీయకుండా ప్రజలే అడ్డుకునేటువంటి పరిస్థితి ఉన్నది. రైతులారా మేల్కొనండి. ప్రశ్నిస్తే తప్ప ఇలా కేటీ రామారావు గారు ప్రశ్నిస్తే
కేసులు పెడతా ఉన్నారు. మరి రైతులందరూ కూడా ఇలా ప్రశ్నించండి, తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని, ఈ అధికారులను నిలదీయండి. మీకోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే యూరియా కొరత తీర్చాలి, లేకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానియకుండా అడ్డుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.